నెహెమ్యాకి చెప్పినటువంటి ఈ మాట, నెహెమ్యాకి చెప్పినటువంటి ఈ విషయాన్ని విన్న వెంటనే నెహెమ్యా షాక్ అయ్యి వెంటనే ఏమైపోయాడంటే కూర్చుండి అని రాసింది. బహుశా దిగాలు పడిపోయాడు, కుప్పకూలిపోయాడు, పడిపోయాడు, స్పృహ తోలిపోయి ఉండొచ్చు. బహుశా వార్త వినగానే, ఏంటి నా దేవుని ప్రజలు ఉండేటటువంటి ప్రాంతం, దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థలం, ఆ పట్టణం, ఆ దేవాలయం, ఆ ప్రాంతం పాడైపోయిందా, కాలిపోయిందా, ఎలా అయిపోయిందా అని చెప్పి ఆ మాటలు వినినప్పుడు కూర్చుండిపోయాడని చెప్పి దేవునికి వాక్యం రాయబడింది. ఫస్ట్గా కూర్చుండిపోయాడు. రెండు, అతను చేసిన పని ఏంటంటే ఏడ్చాడు అంట. ప్రియులారా, యెరూషలేము కొరకు, దేవాలయం కొరకు, పాడైపోయినటువంటి పట్టణం కొరకు, పాడైపోయినటువంటి పరిస్థితిని బట్టి నెహెమ్యా ఏడ్చాడంట. ప్రియులారా, ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేశాడు.